వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ రాజీనామా చేస్తే షాకే ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ననే మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా అన్నటువంటిది. ఓ పక్కన సీటు ఇవ్వకపోవడం, అక్కడ బీసీకి ఇవ్వబోతూ ఉండటంతో రాజీనామా చేసాడు ఆయన. చూసి ఆయన గుంటూరు ఇస్తానని జగన్ అంటే గుంటూరు వద్దని తనన్నాడు. తెలుగుదేశం పార్టీలో అయితే గుంటూరుకి నర్సరావుపేటకి రెండింటికి కూడా ఖాళీ ఉంది కాబట్టి ఎక్కడి నుంచైనా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడానికి రెడీలో ఉండేటప్పటికి ఆయనతో ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. ఆ కారణంగా తను అసంతృప్తితో రాజీనామా చేశాడు. క్లియర్. వాస్తవంగా వైసీపీలోనే ఉండాలనుకున్నాడు, కానీ అక్కడ టికెట్ ఇవ్వనప్పుడు కూర్చోవాల్సిన అవసరం లేదు అన్నటువంటి తన ఉద్దేశం. గుంటూరులో చేయడం తనకి ఇష్టం లేదు. ఎందుకంటే గుంటూరులో ఈ తాడికొండ ఇట్లాంటిది, గుంటూరు ఈటెట్లో కొంత పబ్లిక్లో నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే అమరావతి ఇష్యూ క్లోజ్ అయింది కాబట్టి అన్నటువంటిది అతనికి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. కాబట్టి రాజీనామా చేశారు. అది క్లియరు. ఆ వార్త రాయడంలో తప్పులేదు. నిన్న మనం కూడా ప్రస్తావించుకున్నాం, దాని ఫాలోఅప్ వీడియో కూడా చేసుకున్నాం. అయితే ఇవాళ ఇది ఖచ్చితంగా ఈనాడు ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ పెట్టినాయి, వైసీపీకి మరో షాక్ అన్నటువంటి. మరి కేసినేని నాని అప్పుడు ఎందుకు రాయలేదు? నేను మొదటి నుంచి గొడవ పడుతోంది అదే. వార్తని వార్తగా ప్రాధాన్యం ఇస్తే ఏ పార్టీదైనా మంచిని మంచిగా చెడుగా ఫోకస్ చేస్తే గొడవే లేదు. సాక్షి వాడు వాళ్ళకి అనుకూలంగానే రాస్తాడు, ఎదురు వాళ్ళకి వ్యతిరేకంగానే రాస్తాడు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాయొచ్చు, ఎప్పుడు వాళ్ళు కూడా తెలుగుదేశందే మేము అని చెప్పుకుని, అలా చెప్పుకోకుండా చేస్తూ మళ్ళీ జర్నలిజం విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నా బోటోడు ఎవరైనా మాట్లాడితే ఎవడో సూట్ కేసులు పట్టుకొస్తాడనేది మాట్లాడుతూ ఉంటారు తప్పించి అసలు విషయం ఏంటి? ఎవడు రాజీనామా చేసినా ఆ పార్టీకి దెబ్బే కదా. ఓ ప్రజల చేత ఎన్నికైనా ఓ ప్రజాప్రతినిధి రాజీనామా చేస్తే ఆషామాషి వ్యవహారమా? ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిప్లికేషన్ ఉంటుంది. అది మనం అంగీకరించాలా? ఎంత ఏంటి అనేటువంటిది రేపు ఎన్నికల్లో తేలుతుంది, అది చూడాల్సి ఉంది.